వెనుకబడిన కులాలను ఓటు బ్యాంకుగానే రాజకీయ పార్టీలు వినియోగించుకుంటున్నాయని, ఈ పరిస్థితి మారితేనే దేశం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవ శంకర్రావు, జిల్లా అధ్యక్షులు పలమాల శ్రీహరి తదితరులు అన్నారు. దేశ అభివృద్ధి వెనుకబడిన తరగతులైన ఓబీసీల అభివృద్ధితోనే ముడిపడి ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలన్నారు. నేను ఓన్లీ ఒక 2 పాయింట్స్ మాత్రమే చెప్తాను. బీసీలు ఆర్థికంగా ఎదగాలి అంటే ఎన్ని రాయితీలు ఏమేమి ఇచ్చినా కూడా ఎదిగేటువంటి అవకాశం చాలా తక్కువ. దానికి మన ప్రభుత్వం ఆర్థికంగా ఎదిగేదానికి కాంట్రాక్ట్స్లో, డిపార్ట్మెంట్లో జరిగేటువంటి ఆల్ కాంట్రాక్ట్ వర్క్స్లో బేస్డ్ ఆన్ బీసీ పాపులేషన్ కానీ ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ప్రకారంగా రిజర్వేషన్, నాట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ రిజర్వేషన్ అంటలేదు, బేస్డ్ ఆన్ పాపులేషన్ వాళ్ళు ఆర్థికంగా ఎదగాలంటే అన్ని కాంట్రాక్ట్ వర్క్స్లో వాళ్ళకి పార్టిసిపేషన్కి మీరు అవకాశం ఇవ్వాలి. అప్పుడు మాత్రమే బీసీ ఎస్సీ ఎస్టీలు ఎదుగుతారు. నెంబర్ 2, నామినేటెడ్ పోస్టులు చాలా వరకు ఫిల్ చేయకుండా ఉన్నాయి. ఆల్రెడీ 1 year అయిపోయింది. అట్లీస్ట్ ఈ 1 yearలో ఆ నామినేటెడ్ పోస్టులు చేసుంటే అట్లీస్ట్ కొంతమంది అయినా కూడా సాటిస్ఫై ఉండేవాళ్ళు. మరి ఎందుకు డ్రాగ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇది కూడా బేస్డ్ ఆన్ పాపులేషన్ ప్రకారంగా నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలనేది మా డిమాండు. తర్వాత వచ్చి మనం ప్రైవేటైజేషన్లో మనం చూసినప్పుడు అంతా కాంట్రాక్ట్ లేబర్ని ఎక్కువగా తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కాంట్రాక్ట్ లేబర్లో ఎక్కువ మంది మాకున్న డేటా ప్రకారంగా చూస్తే 70% బీసీస్, 20% ఎస్సీస్, ఎస్టీస్ ఒక 5%, దేర్ ఆర్ నో ఓసీస్ ఎట్ ఆల్. సో దీనికంతా కారణం యాక్చువల్గా ఏంటంటే ఎక్కడైతే నలపాలో, ఎక్కడైతే పిండి చేస్తున్నారో ఆడంతా కూడా బీసీ ఎస్సీ ఎస్టీలే ఉంటున్నారు. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా ఎదిగేదానికి కాంట్రాక్ట్స్లో రిజర్వేషన్ తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. కొన్ని సమస్యల్ని కొన్ని కులాల వారు మా దృష్టికి తీసుకురావటం కూడా జరిగింది. ఏది ఏమైనా ఆ కులాల యొక్క సమస్యల్ని మా చేతనంత వరకు తప్పనిసరిగా పరిష్కరించేటువంటి కార్యక్రమాన్నే మేము తీసుకుంటాం. తప్పనిసరిగా మరి చాలామంది ఉద్యోగస్తుల్లో ప్రమోషన్లో కానీ, మరి ఓబీసీలో చేర్చాలని కానీ రకరకాలుగా సమస్యల్ని, అదేవిధంగా గత ప్రభుత్వం భవనానికి మరి ఆ కమ్యూనిటీకి, విశ్వబ్రాహ్మణ కమిటీకి స్థలం కేటాయించడం కానీ ఇవన్నీ కూడా సమస్యల్ని మా దృష్టికి తీసుకురావటం జరిగింది. మా అధ్యక్షుల వారు సారథ్యంలో అవి పరిష్కరించే కార్యక్రమాన్ని తీసుకోవాలి. తర్వాత మేము మరి రాష్ట్ర స్థాయిలో ఉన్న సమస్యల్ని మేము తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కార మార్గంగా తప్పనిసరిగా సంక్షేమ సంఘం తరపున చేస్తామని చెప్పి మీ అందరికి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మరి దేశవ్యాప్తంగా దాదాపు మనకి 90 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు 1931లో ఈ దేశంలో జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేశారు. కులగణాంకాలు చేయటానికి ఒక ఫార్మేట్ని ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. ఆ కాలంలో కూడా ఓబీసీ కాలాన్ని కూడా పెట్టి జాతీయ స్థాయిలో కూడా ఆ రోజున జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేశారు. జనగణన అంటే ప్రతి 10 సంవత్సరాలు కూడా ఎస్సీ ఎస్టీ సోదరులకి జనగణనతో పాటు కులగణాంకాలు చేసేవాడు. ఆ క్రమంలో మనకు దాదాపు 76 సంవత్సరాలతో స్వతంత్రం వచ్చి మరి ఈ రోజు వరకు కూడా ఆ కులగణాంకాలు చేసేటువంటి పరిస్థితి ఎక్కడ ఏ రకమైన రాజకీయ పార్టీలు కూడా చిత్తశుద్ధి లేనటువంటి విషయం మనకందరికి కూడా అర్థమవుతా ఉంది. మరి బీజేపీ వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ దేశంలో జనగణనతో పాటు కులగణాంకాలు చేయాలి, చాలా అవసరం అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో అప్పుడు ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు కానీ, అదేవిధంగా అమిత్ షా కానీ, మోడీ గారు కానీ వీరందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు. చాలా సంతోషమే. కానీ వాళ్ళు 15 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు. అయ్యా, ఆనాడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
జాతీయ స్థాయిలో కులగణాంకాలు చేయాలన్నారు. మరి ఇవాళ ఆ కులగణాంకాలు మీరు అవకాశం ప్రజలు మీకు ఇచ్చారు, ఎందుకు చేయట్లేదని అడిగితే అది వివిధ రాజకీయ పార్టీల నుంచి ఒత్తిడి రావాలి, వివిధ ప్రజా సంఘాల నుంచి ఒత్తిడి రావాలని అనేక సందర్భాల్లో వాడు కూడా మాతో మాట్లాడటం జరిగింది. అయినా కూడా ఈ దేశంలో జంతర్ మంతర్ దగ్గర, కేంద్ర ప్రభుత్వ మంత్రుల దగ్గర, ప్రధానమంత్రి గారి దగ్గర దాదాపు ఈ దేశంలో 18 ప్రజా సంఘాలు మరి పూర్తిగా మద్దతు తెలియజేశాయి జంతర్ మంతర్ దగ్గర. అదేవిధంగా 22 రాజకీయ పార్టీలు దేశం మొత్తం కూడా ఈ కులగణాంకాలు చేయాలని వారు కూడా మద్దతు తెలియజేయటం కూడా జరిగింది. ఈ విధమైనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కులగణాంకాలు చేయాలని చెప్పారంట. వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా చేశారు. ఆ రోజున మరి కులగణాంకాలు ఊసే ఎత్తినటువంటి పరిస్థితి ఎక్కడ కనపడలేదు. వాళ్ళ ప్రతిపక్షంలో ఉండగానే మేము ఇవాళ కులగణాంకాలు చేయాలి, చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలి, మరి ఎవరికి లేనటువంటి క్రిమినల్ ఎత్తేయాలి, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడి బీసీలు ఓట్ బ్యాంకు రాజకీయాలుగా చూస్తున్నారు అనేది స్పష్టంగా మనందరం కూడా అర్థమవుతూ ఉంది. ఆ క్రమంలోనే మరి నరేంద్ర మోడీ గారిని బాబు ఈ దేశంలో మండల్ సిఫార్సు అమలు చేయాలి, మండలు 27% కేంద్రంలో విద్యా ఉద్యోగ రంగాల్లో అవకాశాలు ఇచ్చారు. మరి అలాంటి అవకాశాన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో మనం జాబులు నింపలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. దీనికి కూడా ఏబిసిడి వర్గీకరణ చేయాలి అని మేము అనేక దఫాలుగా కేంద్ర మంత్రులు కానీ మరి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. అప్పుడు జస్టిస్ రోహిణి కమిషన్ కూడా వాళ్ళు ఆ రోజున అపాయింట్ చేయటం జరిగింది. జస్టిస్ రోహిణి కమిషన్ కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎన్ని కులాలు దాదాపు 5,600 చిల్లర కులాన్ని ఐడెంటిఫై చేసి మోస్ట్ బ్యాక్వర్డ్ అతి తక్కువ జనాభా కలిగినటువంటి కులాలు కూడా మరి ఐడెంటిఫై చేసి మరి ఆ రోజున వారు నివేదిక ఇవ్వటం కూడా జరిగింది.